సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో కైట్ ఫెస్టివల్ గ్రాండ్ గా జరుగుతోంది. పండుగ కావడంతో పబ్లిక్ పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. 16 దేశాల నుంచి 40 మంది ప్రొఫెషనల్ కైట్ ప్లేయర్స్ వేడుకల్లో పాల్గొన్నారు. దేశంలో వివిధ ప్రాంతాల నుంచి 60 కైట్ ప్లేయర్స్ హాజరయ్యారు. మరింత సమాచారం మౌనిక అందిస్తారు. పరేడ్ గ్రౌండ్ మరో ఇంటర్నేషనల్ ఈవెంట్ కి వేదిక అయింది. నిన్న ప్రారంభమైన కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ ఈ రోజు కూడా అదే ఉత్సాహంగా అదే జోష్ఫుల్ గా కొనసాగుతుంది. ఈవినింగ్ అవుతున్న కొద్దీ రంగురంగుల పతంగులు కూడా ఆకాశంలో ఎగురుతూ కనిపిస్తున్నాయి. ఊర్లు లేని వాళ్ళు, ఊర్లో ఉన్నా కూడా పోలేని వాళ్ళకైతే శిల్పారామం ఒక ఆప్షన్ అయితే మరో ఆప్షన్ ఈ పరేడ్ గ్రౌండ్. అందుకే చిన్న పెద్ద తేడలేదు, అందరు కూడా వచ్చి ఈవెంట్ లో పాల్గొంటున్నారు. గ్యాలరీ లోపల కేవలం ఇంటర్నేషనల్ నేషనల్ కైట్ ఫ్లైయర్స్ వచ్చి తమ కైట్స్ ని ఫ్లై చేస్తుంటే, గ్యాలరీ బయట చిన్న పిల్లలు కావచ్చు, యువకులు వాళ్ళు తెచ్చుకున్న కైట్స్ ని కూడా ఫ్లై చేస్తున్నారు. ఏ విధంగా అయితే ఇంటి పైన టెర్రస్ పైన పతంగ్ పండుగ చేసుకుంటామో డీజే డాన్స్ల మధ్య, ఇక్కడ కూడా అదే వాతావరణాన్ని కూడా టూరిజం డిపార్ట్మెంట్ క్రియేట్ చేసింది. దీంతో చాలా వరకు అయితే రెస్పాన్స్ వస్తుంది. కోవిడ్ తర్వాత 3 సంవత్సరాల తర్వాత ఇలాంటి ఈవెంట్ ఏర్పాటు చేయడంతో ఇటు విజిటర్స్ నుంచి కూడా భారీగా రెస్పాన్స్ రావడం జరుగుతుంది. మనతో పాటు కొంతమంది విజిటర్స్ వాళ్ళతో మాట్లాడదాం. ఏం పేరమ్మా మీది? నాగమణి నా పేరు. సో ఎట్లా ఉంది ఇక్కడ ఈవెంట్ మీకు? చాలా బాగుంది. ఇక్కడ ఎప్పుడు ఇంత ఉంటుంది అనుకోలేదు. ఇప్పుడే ఫస్ట్ టైం రావడం. మేము ఇక్కడ బేగంపేటలో ఉంటాము. సో ఏమేమి చూసారు ఇక్కడ మీరు? అన్ని చూసినాం, పిండి వంటలు కూడా చూసినాం, బాగున్నాయి. పతంగ్ ఎట్లున్నాయి? చాలా బాగున్నాయి పతంగ్. ఎక్కువ ఎవరితో వచ్చినారు మీరు? మా పేరెంట్స్, మేము, మా పిల్లలు అందరితో వచ్చినాము. సో ఇక్కడ ఎట్లా అనిపిస్తుంది? ఇంట్లో ఊర్లో ఉన్నట్టు ఉందా లేకపోతే నార్మల్ అట్లా ఉంది? మొత్తం అబ్బాయిలు చాలా ఎంజాయ్ చేస్తున్నారు, అమ్మాయిలు కూడా చేస్తున్నారు. చాలా బాగుంది మేడం. ఈ ఊర్లలో అయితే డిఫరెంట్ వాతావరణం, హరిదాసులు, గంగిరెద్దులు, ఇక్కడ అట్లాంటి కల్చర్ కనిపించదు. బట్ ఉన్న దాంట్లోనే ఫెస్టివల్ని జరుపుకోవాలనుకుంటూ ఉంటారు. సో ఎట్లా ఉంది? పిల్లల్ని తీసుకుని వచ్చారు? అవునండి, నా పేరు వాసవి. నేను కైట్ ఫెస్టివల్కి ఇదివరకు ఒకసారి వచ్చాను. కోవిడ్ తర్వాత మళ్ళీ మరోసారి రావటం చాలా హ్యాపీగా ఉంది. ఊరికి వెళ్ళలేదన్న ఫీలింగ్ అయితే పోయింది. కైట్ ఫెస్టివల్స్లో చాలా కైట్స్ ఉన్నాయి. అన్ని కంట్రీస్ వాళ్ళు వాళ్ళ యొక్క కైట్స్ని, వాళ్ళ యొక్క నేచర్ని చూపిస్తున్నారు. చాలా చాలా హ్యాపీగా ఉంది. అలాగే స్వీట్ ఫెస్టివల్ కూడా చాలా బాగుంది. తీసుకున్న పిండి వంటలు ఇక్కడ ఏమైనా ట్రై చేసిరా? చేసామండి, అన్నీ బాగున్నాయి. పల్లెటూరులో తిన్నట్టే ఉంది, చాలా బాగుంది. ఎక్స్పెక్ట్ చేసిన కనుక ఎక్కువ బాగున్నాయి. చూసిన పతంగులు చూసాను. ఇక్కడ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. అన్ని కైట్స్ బాగా ఉన్నాయి. ఇక్కడ అన్ని కైట్స్ చూస్తే బాగా ఉంది. ఇక్కడ కాంతాల కైట్ ఏమో చాలా మంచిగా ఉంది. స్వీట్ ఫెస్టివల్ ఏమో చాలా బాగుంది. నాకు ఆక్టోపస్ కైట్ బాగా నచ్చింది. అది చాలా పెద్దగా ఉంది. సో చూస్తే కాంతార కైట్, ఈ వేరే డిఫరెంట్ కైట్స్ కూడా నాకు నచ్చాయి. ఇంకా స్వీట్ ఫెస్టివల్ కూడా చాలా బాగుంది. స్వీట్ ఎగరేస్తావా? ఇక్కడే ఎగరేస్తున్నావు పతంగులు? ఇంటికాడ కూడా ఎగరేస్తే ఇక్కడికి వచ్చాక చాలా పెద్ద పెద్ద కైట్స్ ఉన్నాయి. అది చూసి ఫుల్ హ్యాపీగా ఉంది. ఊరికి వెళ్ళలేదని బాధ ఉంది, కానీ ఇక్కడికి వస్తే పెద్ద పెద్ద కైట్ చూసా, చాలా హ్యాపీగా ఉంది. ఇంకా స్వీట్ ఫెస్ట్ కూడా చాలా బాగుంది. పిల్లలని పండుగ పూట కల్చర్ కి దగ్గర చేయడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే జనరేషన్ మారుతున్న కొద్దీ వాళ్ళకి పద్ధతులు, అలవాట్లు మర్చిపోతున్నారు. సో ఇట్లాంటి వాతావరణం వాళ్ళకి ఎంతవరకు యాడ్ అవుతుంది అంటారు? సో ఎవ్రీ ఇయర్ ఏంటంటే మేము మామూలుగా విలేజెస్ దగ్గరే ఈ ఫెస్టివల్ అనేది జరుపుకుంటూ ఉన్నాం. ఈ ఇయర్ మేము నేటివ్ ప్లేస్ విలేజ్కి వెళ్ళకుండా ఈ సిటీలో పర్టికులర్గా ఈ కైట్ ఫెస్టివల్, స్వీట్ ఫెస్టివల్ కోసమే ఈ ఇయర్ విలేజ్కి వెళ్ళకుండా, అంటే నేటివ్ ప్లేస్కి వెళ్ళకుండా ఇక్కడ చూద్దామని చెప్పేసి ఇక్కడ అంటే నేను చాలా సంవత్సరాల నుంచి ఇక్కడ హైదరాబాద్లో ఉన్నా. బట్ ఫస్ట్ టైం నేను ఇక్కడికి రావటం, అలాంగ్ విత్ ఫ్యామిలీ కానీ నేను కానీ ఇక్కడ కైట్ ఫెస్టివల్ కానీ లేదంటే స్వీట్ ఫెస్టివల్ కానీ రావటం. అండ్ ఇక్కడంతా సెలబ్రేషన్స్ అన్ని చాలా బాగున్నాయి. అరేంజ్మెంట్స్ 3 రోజుల పాటు జరుగుతున్న ఈ కైట్ ఫెస్టివల్లో ఓవరాల్ గా 1,15,000 మంది కూడా వచ్చే అవకాశం ఉన్నట్టు కూడా ఒక అంచనా అధికారులు వేస్తూ ఉన్నారు. ప్రతి పండుగను కూడా ఇదే విధంగా జరుపుతే పిల్లలకు సంస్కృతి సాంప్రదాయాలు కూడా తెలిపొచ్చని కూడా పేరెంట్స్ చెప్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు ఇంటర్నేషనల్ లెవెల్ నుంచి వచ్చిన కైట్ ఫ్లైయర్స్ తో కూడా పబ్లిక్ ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళ నుంచి కైట్ ఫ్లయింగ్ టెక్నిక్స్ కూడా నేర్చుకుంటున్నారు. కెంపర్సన్ మధుతో మోనికా, 6 న్యూస్, హైదరాబాద్.